లక్షల మందిని సొంతూరు గాలివే పరుగులు పెట్టించే పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండగ. ఐటీ నాన్ ఐటీలకి 4 రోజులు బ్రేక్ ఇచ్చి మరి రచ్చలేపాలని తెలుగు వాళ్ళంతా తపన పడిపోయే పండగ ఏదైనా ఉందంటే అది కూడా సంక్రాంతి పండగే. అలాంటి సంక్రాంతి పండగ ఆడావిడి ఆంధ్ర తెలంగాణలో ఏ మూలైనా ఒకేలా ఉంటదేమో గాని గోదావరి గట్టు మీద మాత్రం ఎండోయ్ లెక్క మారిపోద్దండి బాబు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే తూగో జిల్లాలో కోనసీమ అంటే అమలాపురం వైపు వేరే వైపు. ఇంకా పాగో జిల్లా సంగతికి వస్తే మాత్రం భీమవరం. ఇక్కడ కుర్రాళ్ళ బల్లే కాదు మనసులు కూడా చాలా స్పీడ్ గా ఉంటాయి. సంక్రాంతి రోజుల్లో ప్రతి సందులోనూ సరదాలు సందడులు నిండిపోయి ఉంటాయి. అవన్నీ పక్కనట్టే పందేల గురించి చెప్పంటారా? ఉండండి మీకు మరీ తొందర ఎక్కువ. పందేలు జరిగే ప్లేస్ ని బరి అంటారు. ఈ చుట్టుపక్కల చాలా ముఖ్యమైన బర్రెలు 3 ఉంటాయి. అందులో మొదటిది పెద్దమిరం బరి. ఇది రఘురామకృష్ణరాజు గారి సొంతది కాదు గాని కొద్దిగా ఆయన అండర్లో ఉండే బరి. స్టేషన్ నుంచి అయితే చాలా దగ్గర జోలబాల రోడ్ లోకి వెళ్తే చిన్నమిరం, అది దాటగానే పెద్దమిరం వచ్చేస్తుంది. రోడ్డు పక్కన మన మోస్ట్ హ్యాండ్సమ్ RRR గారు ఫ్లెక్సీల్లో ఆహ్వానించేస్తా ఉంటారు. ఇక్కడ బెట్టింగ్లతో పాటు సిట్టింగ్లు కూడా అయిపోతూ ఉంటాయి. పదండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. పాడు జీవితము యౌవనం. ఇక్కడ మోస్ట్లీ ఉండే 2 రకాల ఆటలండి. మొదటి దాంట్లో అయితే కొన్ని నెంబర్లు పెట్టి డైస్ ఇసిరే ఆట. ఈ కౌంటర్లు చాలా ఎక్కువ ఉంటాయి అండ్ దీన్నే గుండాట అంటారు. ఇంకా రెండోది అయితే లక్కీ 7 అంటారు, లేదా పెద్ద బజార్ చిన్న బజార్ అంటారు. దీనిలోనే మళ్ళీ సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు బొమ్మలు ఇవన్నీ పెట్టేస్తారు. కానీ ఆట తీరైతే అంతా ఒకటే. ఇవన్నీ కాదని లోపలికి వెళ్ళిపోయాం. అంటే కోడిగారి కాలికి కత్తులు కట్టేసి కొట్టేసుకోమనే కొట్టులోకి వెళ్ళిపోయాం. ఇక్కడ ఒక మంచి దట్టమైన పందెం కోడిని పలకరించాను. ఛాన్స్ దొరికితే ఎత్తుకెళ్ళిపోయి పొయ్యిలో వేసేయాలనిపిస్తుంది. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి నేనేమనలేదు. అదిగో ఆ బొక్కలో కూడా నేనేదేదో ఛాలెంజ్ చేసింది చూడు. బలానికి కొద్ది బత్తాయి రసం ఇచ్చే. 5 రూపాయలు ఆశిస్తున్నా నువ్వు, 5 కోట్లు ఆశిస్తున్నా నేను. పద్మశ్రీతో పెట్టుకున్నా ఉంటే బొక్క బొర్రలో పడిపోతావురా. ఎవరైనా రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే, గెలిచేది నేనే. నన్ను ఇలాంటి మ్యాటర్స్ ఇరికించకండి సార్, మీకు దండం పెడతాను సార్. ఈ లోపు పందెం స్టార్ట్ అయిపోయింది. బేసిక్ గా అయితే ఆ కోడికి ఈ కోడికి పగలు ప్రతీకారాలు గొడవలు ఏ ఉండవండి. మామూలుగా మా గోదావరిలో కొంతమందికి టైం పాస్ అవ్వక వాళ్ళకి ఉన్నవి లేనివి చెప్పేసి రెచ్చగొట్టేసి గొడవలు పెట్టడం అలవాటు. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేసేస్తారు. అవి కొట్టుకుంటున్నాయి కదా అని ఎగిరెగిరి చూస్తుంటే ఈయనెవరో మధ్యలో వచ్చేసి మనల్ని ఎగిరెగిరి కొట్టేస్తున్నాడు. గుండు రావాడిది, ఆ గుండు బతకాలి. యాడికి పోయేదే? యాడికి పోయేదే? నువ్వు పోతా, నువ్వు పోరా, ఓడి చూడరా. ఆ రకంగా ఈ పాపాత్ములంతా కలిసి ఒక కోడితో ఇంకొక కోడిని హత్య చేయించారు. ఆ చచ్చిపోయిన కోడిని చూడగానే మా ఫ్రెండ్ గాడు ఎంతో బాధతో అయ్యో కోడి ఎంత పాపం కదా, చికెన్ పకోడీ తిందాం పదా అన్నాడు. ఇంకేం ఆగుతాం, ఏమో ఇంకా కొట్టుకుంటానే ఉన్నాయి. యాక్చువల్లీ ఇలా పందేలు వేసే చోట చికెన్ పకోడీ చాలా బాగుంటది అంటారు. అవన్నీ నమ్మకండి. పైగా బయట 200 అయితే ఇక్కడ 300. అయ్యే జబ్బు కోళ్ళు, అదే ఇంజిన్ ఆయిల్. ఇంట్లో వేసుకునే పకోడీని మించింది మరొకటి ఉండదు. అబ్బే లేదు జనగణమన ఎవరి మాట ఏనా అని అనుకుంటే మాలాగే ఒక ప్లేట్ కొట్టేది. యాక్చువల్లీ ఈ పకోడీలు వేసే బ్యాక్ సైడే అంటే వెనకమాలే మందు బాబులు మందేహేస్తా ఉంటారు. రిచ్ గా టేబుల్ సెటప్ తో సొంత కాస్ట్లీ బాటిల్ తెచ్చుకుని మరీ కానిచ్చేస్తారు. దారిలో దాహం వేసో సోడా కొట్టాం. అదేదో వీడియోలో QR కోడ్ పంపి వీడియో నచ్చితే 5 రూపాయలు పంపించండి అని అడుగుతారు కదా, అలా పెట్టాను అనుకోకండి. జస్ట్ ఫ్లేవర్స్ చూపించాను అంతే. ఇంకా తిరిగెళ్లే దారిలో బైక్లు గాలిలో ఎగిరిపోతున్నాయి. రీజన్ ఏంట్రా అని చూస్తే కరెక్ట్ గా మిత్రా మెడికేర్ హాస్పిటల్ కి ఎదురుగా కొత్తగా లాంచ్ చేసిన స్కై రైడ్ దగ్గర పారాషూట్లతో ఎవర్రా మీరంతా. ఇదైతే ఫస్ట్ టైం భీమవరంలో అరేంజ్ చేశారు. ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిన రైడ్ అండి. కింద బాగా ట్రాఫిక్ జామ్ ఉందని వీళ్ళని ఇంటి దగ్గర దింపేమంటే కుదరదండి, అక్కడక్కడే తిరుగుతారు. ఇంకా మనం వెళ్ళబోతున్న నెక్స్ట్ బరి తాడేరు బరి. దీన్ని ఆర్గనైజ్ చేసేది బండి రమేష్ కుమార్ గారు. భీమవరం నుంచి నర్సాపురం వెళ్లే హైవేలో గునుపూడి దాటగానే చిన్న బ్రిడ్జ్ వస్తుంది. ఆ పక్కనే ఈ బరి క్లియర్ గా కనిపిస్తుంది. ఈ పర్టికులర్ హైవే మీద అయితే ఇదే కొంచెం పెద్ద బరి. యాక్చువల్లీ ఈ ఇయర్ వేల బరిలోకి జబర్దస్త్ టీం వాళ్ళు అండ్ శ్రీ సత్య లాంటి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చీఫ్ గెస్ట్లుగా వచ్చేస్తున్నారు. అదే ఇక్కడ విశేషం. ఇంకా ఎంత పెద్ద కోడి మీ దగ్గర ఉంటే మీరు కూడా పందాలకు వెళ్ళిపోతారు కదా, నేను మాత్రం కోసి పకోడీ వేసేసుకుంటాను. ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ తిప్పి అవే ఆటలు ఉంటాయి. నోట్లు మాత్రం కొంచెం పెద్దగా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఈ గేమ్స్ అవి మీకు రాకపోతే పెద్దగా కంగారు పడే పనే లేదండి. 5 నిమిషాలు అక్కడే నుంచుంటే మంచి ఆటగాళ్ళు అయిపోతారు మీరంతా.
ఇంకా ఈ పర్టికులర్ గేమ్ లో హీరోయిన్స్ ది వల్గర్ ఇమేజ్ ఒకటి తీసుకుని అలా పెట్టడం నాకు అస్సలు నచ్చలేదండి. హీరోస్ ది లాగే స్టైలిష్ గా ఉన్న ఇమేజ్ ఏదైనా పెట్టొచ్చు. ఒక సినిమా కోసం వాళ్ళు ఏ బౌండరీస్ అయినా దాటుతారు, కానీ అదంతా అయిపోయి బయటికి వచ్చాక వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా. కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఈ సంక్రాంతి 3 రోజుల్లో గోదావరి జిల్లాలో జరిగిపోద్దంటే మీరు నమ్ముతారా? పందాలు వేసి అలసిపోయిన వాళ్ళకి తినడానికి తాగడానికి స్నాక్స్ ఏ బరిలో అయినా కామన్. అయితే ఫ్రీగా ఎవరు కొనుక్కోవాలి. సైలెంట్ గా ఎక్కి లోపల ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను కానీ తాళం వేసి ఉంది. అయితే పెద్ద మినం బరిలో ఉన్నంత ఈజీగా మనం కోడి పందాల బరి లోపలికి వెళ్ళిపోలేము. ఇలాంటి పెద్ద బరిలో ట్యాగ్స్ అండ్ పాసెస్ కాన్సెప్ట్ ఉంటది. ఒక లెవెల్ దాటాక కేవలం పందాలు వేసే వాళ్ళు ఆ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళగలరు. సో కేవలం కోళ్ళ పందాలు చూడడం కోసమే వచ్చాం అనుకునే వాళ్ళకి ఈ బరి అయితే అంతగా సెట్ అవ్వదు. కానీ బయట నుంచి అయినా సరే చూద్దాం అనుకునే వాళ్ళకి ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్ ఉంది. పెద్ద ఎల్ఈడి టీవీ సెటప్ కూడా ఉంది. బట్ బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బరి. అంటే మొత్తం లేడీస్ అండ్ పిల్లలతో నిండిపోయి ఉంటుంది. డీసెంట్ గా కూడా ఉంటది. ఫ్యామిలీస్ తో రావాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ బరి ఇదే. ఎందుకంటే ఇక్కడ మందు బాబులం మేము మందు బాబులం అని అరిస్తే ఎంట్రీ ఎవరు. ఇంకా నెక్స్ట్ వీడియోలో 3వది మరియు అతి ముఖ్యమైన వెంప కాశీరాజు గారు ఆర్గనైజ్ చేసే ది లెజెండరీ గొల్లవాంతెప్ప బరి గురించి డీటెయిల్స్ చెప్పబోతున్నాం. సంక్రాంతి వస్తే అందరూ భీమవరం సబ్స్క్రైబ్ చేసేసుకున్నట్లు ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కోసం మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెళ్ళొస్తాను మరి.